ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కు పెద్ద రిలీఫ్ దొరికింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆప్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ కు వెసులుబాటు దక్కింది. బెయిల్ పై విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఢిల్లీ సీఎం లాయర్లు. ఈ వాదనలను ఈడీ లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ల వాదనతో ఏకీభవించి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కు పెద్ద రిలీఫ్ దొరికింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ కు వెసులుబాటు దక్కింది. బెయిల్ పై విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఢిల్లీ సీఎం లాయర్లు. ఈ వాదనలను ఈడీ లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ల వాదనతో ఏకీభవించి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కు పెద్ద రిలీఫే దొరికింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ కు వెసులుబాటు దక్కింది. బెయిల్ పై విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఢిల్లీ సీఎం లాయర్లు. ఈ వాదనలను ఈడీ లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ల వాదనతో ఏకీభవించి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కు పెద్ద రిలీఫ్ దొరికింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ కు వెసులుబాటు దక్కింది. బెయిల్ పై విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఢిల్లీ సీఎం లాయర్లు. ఈ వాదనలను ఈడీ లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ల వాదనతో ఏకీభవించి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ కు వెసులుబాటు దక్కింది. బెయిల్ పై విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఢిల్లీ సీఎం లాయర్లు. ఈ వాదనలను ఈడీ లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ల వాదనతో ఏకీభవించి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో గత కొంతకాలంగా తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కొంత రిలీఫ్ అయితే దొరికింది. సో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. జూన్ 1వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పటికే ఈడీ చేసిన విషయం మనకు తెలుసు. సో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం నిజానికి ఒక విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కేజ్రీవాల్ కానీ ఊరట కలిగించేటువంటి అంశం అని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే అటు మెయిన్ గా మనీష్ సిసోడియాను గతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీష్ సిసోడియా బెయిల్ విషయంలో కూడా ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. బట్ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన అరెస్ట్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత సిబిఐ కూడా కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకుంటారు. కవిత విషయంలో ఏదైతే జరిగిందో సో కేజ్రీవాల్ విషయంలో కూడా అదే జరగబోతోంది. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ని మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేయబోతున్నారు. సో అదుపులోకి తీసుకోబోతున్నారు. ఒక పక్కగా లాక్ చేయబోతున్నారు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో కొంతవరకు ఉపశమనం మాత్రం గర్వించింది. సో ఏదైతే కోర్టు ఈ రోజు హియరింగ్ జరిగిందో దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఈ రోజు కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ సందర్భంగా గత చాలా సార్లు ఈడీ కూడా తమ వాదనలు చెప్పడం జరిగింది. బెయిల్ మంజూరు చేస్తే బయటకు వెళ్లిన తర్వాత సాక్ష్యాధారాలని తారుమారు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ సుకేష్ చంద్రశేఖర్ అంటే ఈ కేసులో లేకపోయినా కానీ సుకేష్ చంద్రశేఖర్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసు ఉంది. సో దాంట్లో భాగంగా అటు అరవింద్ కేజ్రీవాల్ ని ఇటు కవితను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. సో కవిత విషయంలో మళ్ళీ రిమాండ్ పొడిగించారు. సో కేజ్రీవాల్ విషయంలో కూడా అదే జరుగుతుందేమో అనుకున్నా కానీ ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి వాదోపవాదనలు ఏవైతున్నాయో వాటి ద్వారా సో అరవింద్ కేజ్రీవాల్ కి మాత్రం ఒక ఊరట మాత్రం దొరికిందని చెప్పాలి. సో దీని తర్వాత ఈ నెక్స్ట్ కవిత విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు కావడం ఒక విధంగా ఇది పార్టీకి కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. ఎన్నికల్లో కొంతవరకు ప్రభావం కూడా ఉంటుంది. బట్ అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏ పాయింట్లు మాట్లాడబోతున్నారు అన్నది కూడా చూడాలి. బట్ ఒకవేళ కోర్టు కనుక మధ్యంతర బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కొన్ని షరతులతో కూడినటువంటి అంటే బెయిల్ కూడా ఇస్తా ఉంటుంది. సో ఎట్లాంటి మాటలు మాట్లాడే అంటే గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మనం చూడొచ్చు. అంటే కొంత ప్రోటోకాల్ ఉంటుంది. మాటల్లో కూడా ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కూడా ఉంటుంది. ఉండాల్సినటువంటి నిబంధనలు కూడా కోర్టు పెట్టడం జరిగింది. సో వాటెవర్ ఢిల్లీ మద్యం పాలసీ విధానంలో అక్రమాలకు పాల్పడి అట్లాగే వ్యాపారులకు ఒక లబ్ధి చేకూరినట్టు ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆయన రాజీనామా చేయలేదు. తీహార్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. సో ఇట్లా అటు ఒక పట్టుదలతో మాత్రం ఉన్నారు. రాజీనామా చేయను, పాలన ఇక్కడి నుంచి చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత దీనిపై పూర్తి విచారణ చేసినటువంటి కోర్టు తమ నిర్ణయాన్ని వాయిదా వేసినా కానీ సో మధ్యంతర బెయిల్ ని మాత్రం మంజూరు చేసింది. సో ఈ కేసు విషయంలో నెక్స్ట్ ఇటు సౌత్ సైడ్ కవిత విషయంలో ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది. ప్రస్తుతానికి కస్టడీ మాత్రం పొడిగించారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.